తెలంగాణ సర్కార్ జోక్యంతో సినీ కార్మికులు వెనక్కి తగ్గారు. రేట్ కార్డు అనౌన్స్ చేసి సమ్మె విరమించే ఆలోచనలో కార్మిక సంఘాలు ఉన్నట్లు సమాచారం. నేడు రేట్ కార్డు అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. వేతనాల పెంపు 30% కంటే తక్కువకే రేట్ కార్డును రెడీ చేస్తున్నాయి 13 యూనియన్లు. తెలంగాణ సర్కారు జోక్యంతో సినీ కార్మికులు వెనక్కి తగ్గారు. రేట్ కార్డు అనౌన్స్ చేసి సమ్మె విరమించే ఆలోచనలో కార్మిక సంఘాలు ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, సినీ కార్మికులు సమ్మెపై వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రేట్ కార్డు అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, మనం చేసుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే సినీ కార్మికులు నిర్మాత మండలి ఇద్దరు ఊరిగా భేటీ జరిగినప్పుడు కూడా ఇందులో తెలంగాణ గవర్నమెంట్ జోక్యం చేసుకోవడంతో రెండు వర్గాలు వెనుక తగ్గినట్టు కూడా తెలుస్తున్నది. ఇందులో ఏదైతే 30% పెంచాలని సినీ కార్మికులు గట్టి పట్టినప్పుడు కూడా నిర్మాత మండలి కూడా ఒక 20% పెంచుతామనే వ్యయంతో చాలా భేటీ నిర్వహించారు. దాంతోపాటు ఏదైతే ఇండస్ట్రీ పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవి కలిసినప్పుడు కూడా ఈ సమస్య పరిష్కారం రాలేకపోయినట్టు కూడా తెలుస్తున్నది. ఎందుకంటే ఏదైతే సినిమా ఇండస్ట్రీ నుంచి రోజుకి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కి 10 కోట్ల దాకా వ్యయం వస్తుంది కాబట్టి దీన్ని రోజుకు ఉధృతం అవుతుంది. దాదాపు 17 కోట్ల వరకు రాష్ట్రానికి నష్టం వస్తుందంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏమంటే దీన్ని ఖచ్చితంగా సమ్మె విరమించుకోవాలి. రేపటి నుంచి కార్మికులంతా షూటింగ్కి వెళ్ళాలో, లేదంటే వీళ్ళందరికీ ఏదైతే యూనియన్లన్నీ క్యాన్సిల్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ రావడంతో ఇక్కడ ఏదైతే కొన్ని మలుపులు తిరిగినాయని కూడా చెప్పొచ్చు. ఏమంటే నిర్మాత మండలి 5 ఏదైతే కార్మిక సంఘాలు ఒక 5 కలిసి దీన్ని ఒక రూట్ కి తీసుకొచ్చి ఒక ఏదైతే ఇంతటితోటి సమ్మె వదులుతున్నారు, రేపటి నుంచి షూటింగ్కి వెళ్తున్నాం అన్నట్టు కూడా వాళ్ళు కొన్ని వర్గాలు చెప్పడం కూడా జరుగుతుంది. ఈ రోజు ఏదైతే వర్కర్ ఫౌండేషన్ కావచ్చు, దీనికి సంబంధించి లేబర్ కమిషన్ కలుస్తేందుకు ఇటు 5 సభ్యులు కలిసి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఎట్టకేలకు ఈ పరిష్కారానికి అయితే ఇద్దరు ఒకే వేదిక మీదకి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రేపటి నుంచి షూటింగ్ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. విజయ్, గోపి, సినీ కార్మికులు మొదటి నుంచి కూడా 30% తమకు వేతనాలు పెంచాలంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. కానీ ఇప్పుడు రేట్ కార్డు అనౌన్స్ చేసిన తర్వాత దానికంటే తక్కువగానే ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈరోజు చిరంజీవి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే లేబర్ కమిషన్ తర్వాత చిరంజీవి పెద్దను కలిసినాక వీళ్ళు చర్చించుకోవడం జరుగుతున్నట్టు కూడా తెలుస్తున్నది. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి షూటింగ్ బంద్ చేయడంతో ఇటు కార్మికులతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా కొంచెం ఆర్థికంగా నష్టపోయే అవకాశం కనపడుతుంది. అందుకే దీన్ని ఏదైతే గవర్నమెంట్ జోక్యం చేసుకుంది కాబట్టి ఏదైతే సినీ కార్మికుల సంఘ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కూడా పోలీసులు అదుపులో ఉంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో కార్మికులు కూడా కొంచెం వెనక తగ్గే అవకాశం అయితే ఇక్కడ కనపడుతుంది. నిన్నటిదాకా ఊరగా కనపడ్డ వాతావరణం ఈ రోజు మాత్రం కొంచెం కూల్ గా నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు చిరంజీవి దగ్గరికి ఈవినింగ్ వెళ్తారా వెళ్ళదా దానిపై కూడా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఏదైతే లేబర్ కమిషన్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి అక్కడితో ఎక్కువ చేసి మీడియా సమావేశంలో రేపటి నుంచి విధులకు వెళ్తామని కార్మికులు చెప్పే అవకాశం అయితే కనపడుతుంది. అందుకే దీనికి సంబంధించి చిరంజీవి కూడా ఇరు వర్గాల మధ్యలో ఎలాంటి ధర్నా లేకుండా పెద్దలు మీరు కూర్చొని మాట్లాడుకుంటే యథావిధిగా కార్మికులు షూటింగ్ నడుస్తూనే ఉంటది. మీ పెద్దలు మాత్రం కూర్చొని ఈ సమస్య పరిష్కారం చేసుకున్న దిశగా వెళ్లాలని చిరంజీవి ఏదో చెప్పే అవకాశం అయితే కనపడుతుంది. విజయ్, గోపి, అలాగే డాన్సర్ ఫైటర్స్కి రేషియో మీద కొంత క్లారిటీ లేదు మొదటి నుంచి కూడా. వాళ్ళకి పెంచేందుకు నిర్మాతలు కూడా మొదటి నుంచి ఆసక్తి చూపించలేదు. మరి వారి రేషియో మీద ఒక కంక్లూజన్కి వచ్చారా వీళ్ళు? ఏదైతే రోజువారీ కూలీగా పెంచే వేతనాల కంటే దాదాపు అంటే ఇక్కడే కాదు, చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, ఇతర పరిశ్రమలు చూసుకున్నప్పుడు కూడా మన దానిలోనే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నదని కూడా నిర్మాతలు గత నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి దానికి మించి ఇంకా అదనంగా కావాలని కూడా వీళ్ళు అడగటం కరెక్ట్ కాదనేది కూడా వీళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఎట్లున్నా యూనియన్లు ఉన్న యూనియన్ పేరుతోటి మేము ఆ నిర్మాతల్ని నష్టపరిచే వ్యవహారం చేస్తామంటే ఊరుకునేది కూడా
ఆ గవర్నమెంట్ నుంచి ఏదైతే సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఒక లేఖ విడుదల చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎప్పటికైనా ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైనా పెంచాలన్నా తగ్గాలన్నా మీరు మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కార్మికులు షూటింగ్ ఆగొద్దు, ఎక్కడికక్కడ నడుస్తూనే ఉండాలి. ఎందుకంటే తెలంగాణ సినిమా హబ్బుగా మాట్లాడాలని ఏదైతే రేవంత్ రెడ్డి ఆ వ్యూహం అయినప్పుడు కూడా మీరు ఇలాంటి ధర్నాలు చేయడం కరెక్ట్ కావాలని దాంతో ఇప్పటికీ ఈ విషయం సద్దుమైనట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.